హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవుతాయి అన్నమాట. నేను ఇలా ప్రతి వీడియోలో చెప్తున్నాను కంటిన్యూగా. కానీ నాకు చాలా తక్కువ సపోర్ట్ అయితే వస్తుంది. వీడియోస్ రీచ్ అవ్వడం లేదు. ఎవరు లైక్స్ కొట్టడం లేదు. వీడియోస్ అయితే పూర్తిగా చూడటం లేదు. ప్లీజ్ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియోలో అయితే నేను ఏం చూపిస్తున్నానంటే బోట్ నెక్ బ్లౌజ్ అయితే మనం కట్ చేసుకున్నాం కదా, అది స్టిచ్చింగ్ అయితే నేను పెట్టలేదు. ఫస్ట్ బ్లౌజ్ స్టిచ్చింగ్ కటింగ్ చూపించింది 2 బ్లౌజులు అని చెప్పా కదా, ఆ బ్లౌజ్ స్టిచ్చింగ్ పెడదాం అనుకొని ఆ రోజు నైట్ అంతా కూడా నేను వేస్ట్ చేసుకున్నా. మా పాపకి ఫోన్ అవసరమై నేను వీడియో తీసుకుందాం అని కూర్చున్నా కానీ కుదరలేదు. తర్వాత అయితే ఇంకా ఇది సెకండ్ బ్లౌజ్ అనమాట. సెకండ్ బ్లౌజ్ అన్న తీద్దాం అనుకున్నా. ఇంకా ఫోన్ కోసం కూర్చుంటే మన బ్లౌజెస్ ఆగిపోతే వర్క్ ఆగిపోయింది. మళ్ళీ కస్టమర్స్కి టయానికి ఇవ్వలేమని చెప్పేసి నేను వీడియోస్ అయితే తీయలేదు. మనకి మళ్ళీ మళ్ళీ వస్తుంటాయి కదా, అప్పుడు ఏదో ఒక రోజు అయితే పెడతాను. నేను వీడియోస్ పెడుతున్నాను కానీ మన టైలరింగ్ వీడియోస్ ఎవరైనా ఫాలో అవుతున్నారా లేదా అనేది అయితే నాకు తెలియదు. తెలిస్తే మీరు నా వీడియోస్ ఎవరైనా చూస్తా మీకు ఏమైనా యూస్ అవుతున్నా లేదా ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కామెంట్ చేస్తే నాకు అర్థమైద్ది. ఎవరు కామెంట్ అయితే చేయట్లేదు కాబట్టి ముందు ముందు ఇంకా వచ్చినప్పుడు పెడదాంలే అని చెప్పేసి నేను అవైతే తీయలేదు. ఎందుకంటే నాకు ఫోను సకాలంలో అందుబాటులో లేక ఛార్జింగ్ పెట్టి ఉండడమో లేదంటే పిల్లలకి ఏదన్నా అవసరం అయ్యి ఉండి అట్లాగనమాట. వాటి కోసం కూర్చుంటే నా పని అయిపోతుంది. పని కంటిన్యూగా అవ్వాలి కదా. బ్లౌజెస్ అయితే అయిపోయినాయి. ఒకటి అయిపోయింది. ఇది సెకండ్ అనమాట. మనకి క్లాత్ అయితే లోపల నుంచి అదే శారీలో ఎక్స్ట్రా ఏం కట్ చేయలేదు. ఒక బెత్త క్లాత్ అయితేనే తీసుకున్నాను నేను ఎక్స్ట్రా. స్ట్రైట్ పీస్ అనమాట. ఈ వీడియోలో మీకు చూపించాలని అనుకుంటుంది ఏంటంటే స్ట్రైట్ పీస్తో మనము ఎలా గోటేసుకోవాలి స్ట్రైట్ పీస్తో, అది ఎంత నీట్గా వచ్చేది అది అంతా కూడా నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా కొడతానమాట. ఫస్ట్ అయితే నేను స్ట్రైట్ పీస్ అయితే తీసుకున్నాను. అది బ్లౌజ్కి కరెక్ట్గా సరిపోయాను. జాయింట్ చేసేసుకున్నా. అంటే అటు బార్డర్ ఇటు బార్డర్ 2 తీసేస్తే మధ్యలో ఎక్కువ రాదు కదా, అట్లా 3 పీసెస్ అయితే యాడ్ చేసుకొని ఒక సైడు అంచు అయితే కుట్టుకున్నాను. సెకండ్ అయితే ఇది థ్రెడ్ పెట్టేసి, ఈ థ్రెడ్ స్టిచ్చింగ్ చేయడానికి కూడా మనకి సింగిల్ పాదం అయితే బాగుండిద్ది. డబల్ ఫుట్ కన్నా కూడా సింగిల్ పాదం అయితేనే బాగా ఉండిద్ది అనమాట. నీట్గా కూడా వచ్చిద్ది. ఇంకా మనకి జాకెట్కి అటాచ్ చేసి స్టిచ్చింగ్ చేసేది ఒకటి. ఇంకా ఇదైతే మాత్రం జాకెట్కి అటాచ్ చేయకుండా మనం సపరేట్గా అయితే స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాం. జాకెట్ ఫినిష్ అయిపోయింది. ఫినిష్ అయిపోయాక స్టిచ్చింగ్ చేస్తున్నాను అనమాట. ఈ స్ట్రైట్ పీసు నార్మల్గా మనకు జాకెట్కు అటాచ్ చేసి ఒక సైడ్ కుట్టేసి గోటేస్తాం కదా, అది కొంచెం ఈజీగానే ఉండిద్ది. ఇట్లా అయితే మాత్రం కొంచెం చిట్కాలు ఉంటాయి కదా, అవన్నీ కూడా నేను చూస్తాను. లేదంటే మీరు ఎప్పుడైనా బ్లౌజ్కి వేయడం మర్చిపోయి ఫినిష్ అయిన తర్వాత కూడా ఇట్లాంటి టిప్ అయితే మీకు యూస్ అయ్యిద్ది. నేను మర్చిపోయి కాదు, మామూలుగానే ఇలా వేద్దామని చెప్పేసి స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను. ఒకవేళ పొరపాటున ఎవరన్నా కస్టమర్స్ చెప్పడం మర్చిపోయినా లేదంటే వాళ్ళు ఇంటికి తీసుకెళ్ళాక గోటేసుకుంటే బాగుండిద్ది మీరు వేయండి అని కస్టమర్స్ అడిగినా మనకి ఇలా అయితే వేసుకోవడానికి ఈజీగా ఉండిద్ది అనమాట. ఇట్లా రెడీ చేసుకోవాలి. థ్రెడ్ లోపల పెట్టేసి ఒకవైపు అంచు కుట్టుకొని ఒకవైపు థ్రెడ్ లోపల పెట్టి సింగిల్ ఫుట్ పెట్టి కుట్టుకోండి. ఇక బ్లౌజ్ దీనికి హ్యాండ్స్ అయితే స్టిచ్చింగ్ చేయలేదు, హ్యాండ్స్ స్టిచ్ చేయాలి. తర్వాత ఇట్లా మనం నెక్ అయితే స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా, నెక్కి ఇటు సైడు అంటే థ్రెడ్ బయటకు ఉండేటట్టు ఆ క్లాత్ అంతా మనం మడిచి కుట్టుకున్నాం కదా, ఆ క్లాత్ లోపల ఉండేటట్టు ఇట్లా నిదానంగా కొంచెం కొంచెం స్టిచ్ చేసుకోవాలి. ఎక్కువ పట్టుకొని స్టిచ్ చేసుకోకూడదు, అలాగే నెక్ కూడా సాగదీయకూడదు అనమాట. ఇది వచ్చేసి మనది స్ట్రైట్ పీస్ కాబట్టి సాగదు, మళ్ళీ మనం స్టిచ్చింగ్ చేసుకున్నాక కూడా సాగదనమాట. మెల్లిగా కొంచెం కొంచెమే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. ఎందుకంటే మన రెడీ చేసుకున్న థ్రెడ్ పెట్టి కుట్టుకున్న ఆ క్లాత్ అయితే ఏది ఉందో అది అయితే ఫోల్డ్ చేయడానికి అంటే రౌండ్గా తిరగడం అట్లా జరగదు కాబట్టి మనం ఈ పైన బ్లౌజ్ పెట్టి కుట్టేదే జాగ్రత్తగా నీట్గా అట్లా పెట్టేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. చూసారు కదా, మీకు స్టిచ్చింగ్ చేసింది కనిపిస్తుంది. చాలా నీట్గా అయితే వస్తుంది. మనకి పైపింగ్లో చాలా రకాలు అయితే ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి మనకి
క్లాత్‌కి పెట్టేసి క్లాతే మడిచి కుట్టుకునేది. ఇంకోటి వచ్చేసి నెక్ మొత్తం స్టిచ్చింగ్ చేశాక మళ్ళీ దాని పైనుంచి క్లాత్ పెట్టి కుట్టేసుకునేది. ఇంకొకటి వచ్చేసి దేనికైనా సరే మన క్రాస్ పీస్‌తో ఉన్నంత నీట్ నార్మల్ ఈ క్లాత్‌తో అంత నీట్ రాదని అనుకుంటారు. కానీ దీంతో కూడా మనం స్టిచ్చింగ్ చేసే దాన్ని బట్టి ఉండిద్దనమాట. ఎందుకంటే అన్నిటిలో క్రాస్ పీస్ తీసుకోవడానికి కుదరదు కదా! ఒక్కోసారి బ్లౌజెస్ ఆ శారీలో క్లాతే ఏయండి అని కస్టమర్స్ అడుగుతుంటారు. మనం సపరేట్ క్లాత్ వద్దు అని చెప్పేసి. దానికోసం అని చెప్పి ఇట్లా కూడా ట్రై చేయొచ్చని మీకు కొత్తవారు ఎవరన్నా ఉంటారు కదా బిగినర్స్, వాళ్ళకైతే తెలీదు కదా, కుదరదు వేయడానికి అట్లాగా. అందుకోసమని నేను ఈ వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. వీడియో ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ చేయండి. మీకు కూడా ఈ టిప్ యూస్ అవుతుందేమోనని. ఇట్లా మనం వెనకాల ఓపెన్ అయితే తీసుకున్నాం కదా, అక్కడ మూలలు మాత్రం కొంచెం జాగ్రత్తగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఆల్రెడీ ఒకటి స్టిచ్చింగ్ చేసేసాను, అది ఫస్ట్ నీట్గానే ఉంది. ఇంకో సైడ్ వచ్చింది కదా, ఇంకో సైడ్ వచ్చేటోడికి ఇప్పుడు నాకు కొంచెం ఆ కుట్టు అనేది బయటకు వచ్చేసింది. దాన్ని మళ్ళీ కరెక్ట్గా ఆ మూల మీద సూది ఆపుకోవాలన్నమాట. కొంచెం ముందుగా ఆపుకోకూడదు, పక్కకు ఆపుకోకూడదు. అలా ఆపుకొని స్టిచ్చింగ్ చేసుకుంటే చూసారు కదా, ఇప్పుడు నీట్గా వచ్చింది అనమాట. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. అర్థం కాకపోయినా మీరు కామెంట్ చేశారంటే నెక్స్ట్ ఇలాంటి బ్లౌజెస్ ఏమన్నా వచ్చినప్పుడు నేను ఇంకో వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటాను. మనకి నెక్ అయితే ఫినిష్ అయిపోయింది. ఇది హెవీ నెక్కైనా ఇట్లా వేసుకుంటే బాగానే ఉండిద్ది. నేను హెవీ నెక్స్కి అయితే చాలా వాటికి వేసాను స్ట్రైట్ పీస్. ఎందుకంటే చాలామంది ఇప్పుడు మనకి లైనింగ్ కాకుండా నార్మల్ బ్లౌజెస్ ఇచ్చి డైలీ యూస్ శారీస్ ఇస్తుంటారు. వాళ్ళైతే కంపల్సరీ వేయమంటారు. వాటికి మనం హాఫ్ పట్టు క్లాత్లు మళ్ళీ మనకి ఎక్కువ పే చేయరు వాళ్ళు. అందుకని చెప్పేసి లైనింగ్ అయినా ఈ గోటుకి సపరేట్గా నాకు మనీ అయితే ఏమివ్వరు. మనం క్లాత్ తీసుకొచ్చి వేసినా కూడా ఇంకా కస్టమర్స్ని అడగాలన్నమాట. మేము మీకు క్లాత్ తీసుకొచ్చి వేసాం కదా, ఇగో చూడండి ఇట్లా మనకి క్రాస్ పీస్ అయితే పెద్దగా కట్స్ అయితే అవసరం లేదు. దీనికైతే మాత్రం కొంచెం దగ్గరగానే ఇలా కట్స్ పెట్టుకున్నామంటే ఈ పైపింగ్ అనేది నెక్ అనేది పైకి లెగవదనమాట. కొన్ని నెక్కులు ఇట్లా వెనక్కి ఫోల్డ్ అవుతూ ఉంటాయి. నేను దీని ముందు కూడా ఒక 2-3 వీడియోల కింద ఇన్విజిబుల్ పైపింగ్ అయితే పెట్టాను, చూడండి ఒకసారి. చాలా నీట్గా వచ్చింది. ఇంకొకటి కూడా ఇంకోసారి అది నేను ఫస్ట్ టైం ట్రై చేశాను అనమాట. ఇంకోసారి కూడా మీకు ఇంకా ఏదన్నా నాకు వాటిలో టిప్స్ అర్థమైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఇట్లా చిన్న చిన్న టక్స్ అయితే మనం కట్టర్ పెట్టేసుకున్నామంటే ఆ తర్వాత పైనుంచి ఒక స్టిచ్ చేసుకుంటే చాలా నీట్గా వచ్చిద్ది అనమాట. మనకి మనీ ఎక్కువ ఇస్తామంటే ఇప్పుడు మనకి ఏదన్నా వర్క్ చేసినప్పుడు దానికి తగ్గ మనీ ఇస్తామంటే మనం ఇంకా మంచిగా స్టిచ్చింగ్ చేయాలని మనకి ఇంట్రెస్ట్ ఉండిద్ది. కానీ దానికి ఎక్కువ మనీ అయితే పే చేయరనమాట. ఇక్కడ వచ్చేసి సింగిల్ ఫుట్ తీసేసుకొని మళ్ళీ డబల్ ఫుట్ అయితే పెట్టేసుకుంటున్నాను. మనకు మనీ ఇచ్చేదాన్ని బట్టి కూడా మన కష్టం ఆధారపడి ఉండిద్ది. వీళ్ళు మనం తీసుకొచ్చి వేసాము, మనకి ఆ క్లాత్కి మనీ వస్తాయి. లేదంటే ఇట్లా ఇప్పుడు ఆ థ్రెడ్ అవన్నీ మనం ఎంత కష్టపడుతున్నాం కదా. ఇప్పుడు చూడండి మనకి ఇదంతా కూడా టైం వేస్ట్ ప్రాసెస్. సింగిల్ ఫుట్, డబల్ ఫుట్, ఇక్కడ టైం అంతా కూడా మనకి చాలా దీనికోసమనే కదా పెట్టేది. టైం కూడా వేస్ట్ అయిపోయింది. అలాగని ఒక 10 రూపీస్ లేదంటే 20 రూపీస్ మనం ఎక్స్ట్రా అడిగినా కూడా అంతా ఇంత అని అడుగుతూ ఉంటారు మా సైడ్ అయితే మాత్రం. నాకు అందుకనే ఎక్కువ వాళ్ళని 1కి 2, 3, 4 సార్లు అయితే అడిగి దానికోసం మనం వివరంగా మీకు వేయమంటారా లేదా అని చెప్పేసి అడిగి వేస్తానమాట. వాళ్ళేమో శారీలో క్లాతే వేయమంటారు. ఎందుకంటే దానికైతే ఎక్స్ట్రా ఛార్జ్ తీసుకోం కదా, స్టిచ్చింగ్ చేసినందుకు ఎక్కువ స్టిచ్చింగ్ చేస్తాం కాబట్టి ప్రత్యేకంగా నేను దానికి వేరే మనీ అయితే తీసుకోను. క్లాత్ తీసుకొచ్చేసుకునేటట్టయితే మనకి ఇప్పుడు హాఫ్ పట్ తెచ్చుకున్నామంటే ఒక 10 రూపీస్ లేదా 20 రూపీస్ 10 పాయింట్లైనా ఇస్తారు. కానీ మన దగ్గర కొన్ని కలర్స్ అయితే ఉంటాయి. ఎందుకంటే ఆల్రెడీ ఎవరన్నా బ్లౌజెస్కి డిజైన్ పెట్టమంటే దానికోసం నేను 1 మీటరు లేదంటే 2 మీటర్స్ అట్లా ఎక్స్ట్రా తీసుకొచ్చుకుంటాను అనమాట. ఆ ఒక్కదానికే కాకుండా నెక్స్ట్ ఎప్పుడైనా మనకు ఆ కలర్ అవసరమైద్ది, మళ్ళీ పరిగెత్తుకుంటా చీరాలు వెళ్ళి అసలు ఈ క్లాత్లు తీసుకొచ్చుకోవటం కాదు, నేను మా వారిద్దరం పని బాగొట్టుకొని చీరాల దాకా వెళ్ళి ఆ క్లాత్లు తెచ్చుకోవాలి. ఇక్కడ మాకు దగ్గరలో దొరకవన్నమాట, అక్కడికి వెళ్ళి తీసుకొచ్చుకోవాలి. అందుకని చెప్పేసి నేను ఏదైనా సరే లేస్లైనా లేదంటే ఇప్పుడు మనకి బ్లౌజ్కి అవసరమైన మెటీరియల్స్ ఏమైనా సరే నేను ఎక్కువ క్వాంటిటీనే తెచ్చుకుంటాను అనమాట. తక్కువ తెచ్చుకున్నాను అంటే ఎక్కువ అంటే చాలా ఎక్కువేం కాదు. మీటర్ అవసరమైతే 2 మీటర్స్ లేదంటే ఒకటి అవసరమైతే 2, 3 అట్లా ఎక్స్ట్రా అయితే తీసుకొచ్చి పెట్టుకుంటాను. చూడండి బ్లౌజ్ ఇంకా హ్యాండ్స్ కుట్టేయాలి. నెక్ అయితే అయిపోయింది. ఎంత నీట్గా వచ్చిందో మీకు చూపిస్తాను ఇప్పుడు.